వచ్చిందండి బయ్యారి. ఏంటి ఎంత లేట్గా వచ్చావు? నీకేంటమ్మా, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టింది, నాకేమో ఆ పాత బండ్ల మీద ఉతికి ఉతికి నా చేతులు నొప్పి వస్తున్నాయి. అవి అందరికీ ఉండే ఊరుకోమ్మా బాబు, నీకు చెప్తాను మర్చిపోయాను, నాకు ఉష్మా లేదు. నేనంటే అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తానంట. పెద్ద శాడిస్ట్ అంటే. నిజమే కదే బాబు. అంటే అన్నావు? ఏం లేదు, నువ్వు చాలా మంచిదాన్ని పడుతున్నాను. అందరు కదా నా మీదే. అబ్బో అబ్బా, షాపింగ్కి టైం అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నాను. కూర్చో. నేను రానమ్మా, నాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి. కూర్చో. ఎన్ని నిమిషాలు చూస్తే సరే, నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. మాట్లాడదామని. ఎంత తీసుకోరు చూస్తున్నానే. కుర్చీ ఏమన్నా ఇస్తారా? డబ్బు ఫోన్ అనుకుంటా. ఇంకేంటి మరి? నువ్వే చెప్పాలే. నా దగ్గర ఏముంటాయే బాబు. అక్క దేవుని అనుకోండి అక్క. పక్కెళ్ళు. అక్క దేవుని అనుకోండి అక్క. వెళ్ళి ఇక్కడ నుంచి. అక్క దేవుని అనుకోండి అక్క. సిస్టర్ వెళ్ళు. అదేంటే బాబు అది తీసుకున్నావు చెత్తలో పడేయక. ఆగవే చెప్తాను. నేను ఎటు ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నానా, ఆ తర్వాత ఎటు డిన్నర్కి వెళ్తా. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి పనికి వస్తుంది. అవునే, నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మన పక్కింటి ఝాన్సీ వాళ్ళ అమ్మాయి ఉంది చూసారా, మొన్నే స్కూల్కి జాయిన్ చేశారంట, ఇప్పుడేమో కాలేజ్కి వెళ్తుందంట. ఏంటి, నేను చూసినప్పుడే అప్పుడే కాలేజ్కి వెళ్తుందా? కాలం ఎంత తొందరగా గడిచిపోతుందో. అవునే, మనం రోజు రోజుకి ముసలి వాళ్ళం అయిపోతున్నాం అన్నమాట. అవునే, నా గ్రామర్ కూడా తగ్గిపోతుంది. ఏంటి, నిమిషానికి మనం చావు దగ్గర అయిపోతున్నామా? అంటే నేను సంపాదించిన ఆస్తి నాతో రాదా? నువ్వేనప్పుడు నీ ఆస్తులు ఎక్కడమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? మూడాప్రా, వెళ్ళిపోతున్నా. అదే మనం కూడా షాపింగ్కి వెళ్దాము. ఏదో స్టార్ అంట, 5 స్టార్కి వెళ్ళి డిన్నర్ చేసేద్దాంపా. నిమిషానికి నేను చావుకు దగ్గరైపోతున్నానా? నేను సంపాదించిన ఆస్తి నాతో రాదా? అయ్యో, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిమిషానికి నేను చావుకి దగ్గరైపోతున్నాను. నేను ఏం చేయాలి ఇప్పుడు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరేలే, కొంచెం పడుకుందాం. కొద్దిదో నీకు తెలుసా? నీ ఆయుష్కాలము ఎంత కొద్దిదో నీకు తెలుసా? ఆవిరి వలె ఆవిరైపోతావు. తరములు వెంబడి తరములు గతించిపోవచ్చున్నవి. నీ జీవితము ఎంత అల్పము, సమయము పొట్టువలే గతించిపోవచ్చున్నది. ఏంటి, నేను చావుకి దగ్గరైపోతున్నానా? నా ఆయుష్ ఆవిడ వల్ల గతించిపోతుందా? అయ్యో, నేను సంపాదించిన ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలి? అయ్యో, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? నాకు తెలిసిన సైంటిస్ట్ అక్క ఒక అక్క ఉన్నారు. అక్కడ వెళ్ళి కనుక్కుందాం. సైంటిస్ట్ అక్క? అవును, ఎందుకు వచ్చారు? కూర్చొని మాట్లాడదాం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది అక్క. ఏంటా డౌట్? అక్క, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది అక్క అసలు? ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక్క మాట మాత్రం నిజం. సృష్టిని చూడు, ఆకాశం, సూర్య నక్షత్రాలు అవన్నీ వాటి పనిని చేస్తుంటే వాటి సూర్య నక్షత్రాలు వాటి స్థానంలోనే ఉంటాయి. సముద్రము, లోతు చెట్టు విధానం చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. ఓహో, అవునా? అయితే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. అయితే మనుషులు అనే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? మనం ప్రేమించిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు?
అనుకుంటున్నారు? బ్రతకలాగా చావడం నాకు ఇలా తెలియదు అమ్మ, వెళ్ళి డాక్టర్ అన్నాడు. సరే అక్క. అంత కష్టపడి పెద్ద పెద్ద చదువులే చదివాను, కానీ సరిగ్గా డబ్బులు కూడా రావట్లేదు. నిన్నంతా కష్టపడి డ్యూటీ చేసినా డబ్బులే రాలేదు. ఈరోజు ఎలాగైనా డబ్బులు తీసుకొని వెళ్ళాలి. చూద్దాం ఈరోజు ఎవరెవరు వస్తారో. ఈ మాయదారి అసిస్టెంట్ ఎక్కడున్నాడో ఏంటో, నేనే పిలుచుకుంటాలే. రండమ్మా, నెక్స్ట్ ఎవరు? నమస్కారం డాక్టర్ గారు. రండమ్మా, వచ్చి కూర్చోండి. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? నాకు కడుపు నొప్పి డాక్టర్ గారు. ఏం తిన్నారేంటి? నేను నిన్న మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళి 2 మేక కాళ్ళు చేతులు తిన్నాను. మిగతా పాటలు కూడా తినాల్సిందేనమ్మా, అది ఫీల్ అయ్యేదేమో. అవునండి. సరే, ఏ టైంలో తిన్నావు, ఎప్పుడు తిన్నావు? అసలు మీరు డాక్టరా పోలీసా? ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. కూర్చోమ్మా, ఎప్పుడు తిన్నావు, ఏం చేసావు? నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తిన్నానండి. ఈ టాబ్లెట్స్ 2 రోజులు వాడండి, ఎండలో నుంచండి, తగ్గిపోతుంది. సరే డాక్టర్ గారు. వెళ్ళండమ్మా. రండమ్మా, నెక్స్ట్ ఎవరు? నేనే నాయనమ్మా. ఈ కుర్చీనా ఆ కుర్చీనా? ఈవిడేంటి అలా చూస్తుంది? ఏంటమ్మా? డాక్టర్ గారు, ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి, ఏ కుర్చీలో కూర్చోవాలని ఆలోచిస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన కుర్చీలో వచ్చి కూర్చోమ్మా. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? డాక్టర్, ఈ మధ్య నాకు 1, 2గా కనిపిస్తున్నాయి డాక్టర్. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నా టీ స్టాల్కి వెళ్ళాను డాక్టర్, టీ ఆర్డర్ చేశాను, వర్కర్ తెచ్చిచ్చాడు. ఇదేంటయ్యా 2 తెచ్చిచ్చావు అని అడిగితే ఒకటేనమ్మా అని కొట్టాడు డాక్టర్. దీన్నే మా భాషలో పిచ్చి అంటారు. ఈ టాబ్లెట్స్ వాడమ్మా, తగ్గిపోతుంది. అమ్మా, నాకు నా అసిస్టెంట్కి 100 ఇచ్చి వెళ్ళండి. ఇదేంటమ్మా 100 ఇచ్చావు? అయ్యో, మర్చిపోయిన. ఇవిడికి 1, 2గా కనిపిస్తాయి కదా. సరే, వెళ్ళండమ్మా. మీరు చెప్పినట్లే చేస్తాను డాక్టర్. వెళ్ళండమ్మా. మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళండమ్మా. మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళండమ్మా. ఏంటో ఈరోజు ఒక్కొక్కరు ఒక్కోలా తగులుతున్నారు నాకు. రండమ్మా, నెక్స్ట్ ఎవరు? డాక్టర్, ఏంటయ్యా? వచ్చి కూర్చోయ్యా. ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షలు అప్పు ఉంది, తీరుస్తారా? నేనుంది రోగాలు నయం చేయడానికి కానీ అప్పుడు తీర్చడానికి కాదయ్యా. ఓ, నాకు ఒక ప్రాబ్లం ఉంది. కొన్నిసార్లు చాలా ఆనందం వేస్తుంది, కొన్నిసార్లు షాక్ అయిపోతున్నాను, కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది డాక్టర్. దీన్నే మా భాషలో పిచ్చి అంటారు. ఏంటి డాక్టర్ తెగ రాస్తున్నారు? ఉండయ్యా, నీకే ఇస్తాను. సరే. ఏంటి డాక్టర్ డైలీ సీరియల్స్ రాసిచ్చారు? అవి చూడటం మానేస్తే నీకు ఆటోమేటిక్గా పిచ్చిపోతుంది. సరే డాక్టర్, వెళ్తున్నా డాక్టర్. వెళ్ళయ్యా. కూడా డబ్బులు లేవు, ఏం లేవు. కాసేపు ఫోన్ అయినా చూసుకున్నాం. హలో అక్క. హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. అక్క, నాకు ఒక చిన్న డౌట్ ఉంది అక్క, మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఏంటి చెప్పురా. అక్క, ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థం అవుతుంది. అసలు దేవుడు అనేవాడు మంచివాడా చెడ్డవాడా? మంచివాడైతే మనం ఎందుకు చనిపోతున్నాం? మనకు నచ్చిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? దేవుడనేవాడు మంచివాడు. సరే, అడిగావు కాబట్టి చెప్తున్నాను. నా సర్వీస్లో 1000 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు చనిపోతున్నారు. 1000 రూపాయలతో జీవనం కొనసాగించే వాళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు చనిపోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పాపం వలన వచ్చు జీతం మరణం. అది గుర్తుపెట్టుకో చాలు. ఓకే, అయితే పాపి మాత్రమే చనిపోవాలి కదా, మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఇది ఎక్కడ న్యాయం అక్క? న్యాయాలు ధర్మాలు నాకు తెలియదురా, వెళ్ళి లాయర్ని అడుగు.
మర్చిపోయా, మీరు డాక్టర్ కదా. సరే అక్క. ఏం లైఫో ఏంటో, ఈ రోజు కూడా డబ్బులు లేవు, ఏం లేవు. లాయర్ గారు చెప్పండి అమ్మా, ఏం కేసు సాల్వ్ చేయాలి? నాకు అటువంటి ఏం అవసరం లేదు, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. చెప్పండి అమ్మా, డౌట్ ఏంటి? ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది, పాపం చేసిన వాళ్ళు మాత్రమే మరణిస్తున్నారని అర్థమవుతుంది. కానీ మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఇది ఎక్కడ న్యాయం లాయర్ గారు? నేను ఒక లాయర్గా చెప్తున్నాను, ఈ లోకంలో నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. ఉదాహరణకు చెప్తాను, నేను పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు రహస్య పాపాలు ఆలోచనలు ఈ సీన్ మీద చూపిస్తే నువ్వు ఇక్కడ నుండి పారిపోతావు. ఇక్కడ ఉన్న వారందరి పాపాలు ఆలోచనలు చూపిస్తే ఒకరికి ఒకరం మొహాలు చూపించుకోవడానికి కూడా సిగ్గుపడతాం. ఎందుకంటే మన ఆలోచన అంతా భయంకరం, మన పాపాలు అంతా భయంకరం. అలాంటిది ఒక రోజు ఆ పరిశుద్ధ దేవుని ముందు నిలబడతావురా. ఒకటి గుర్తు పెట్టుకో, పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే న్యాయం, అదే న్యాయం. అయ్యో, అయితే నేను పాపం చేశానా? నాకు శిక్ష పడుతుందా? నేను పాపం చేశాను, నాకు శిక్ష పడుతుంది. కానీ నన్ను ఈ శిక్ష నుంచి కాపాడేది ఎవరు? ఒక్కరునూ లేరా? నేను ఇంత డబ్బు సంపాదించానే, నా కోసం ఆ డబ్బు సహాయం చేయదా? నా ప్రాణాలను నా డబ్బు కాపాడదా? నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. నా కొరకు ఒక్కరునూ కూడా లేరా? ఒకరు ఉన్నారు. మానవుడు జన్మతా పాపి. ఇంకా శరీరంతో చిన్నదో పెద్దదో పాపం చేయడం వలన ఇంకా పాపం కూర్చుకుంటున్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. శరీర మరణం అందరికీ సాధారణం. మరణం తరువాత మానవుని ఆత్మ చేరుకునేవి 2 స్థలాలు. ఒకటి పాపం వలన వచ్చు నరకం. అక్కడ అగ్ని ఆరదు, దేహం చావదు, యుగ యుగములు తీరని యాతన. రెండవది పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన పరలోకము. అది ఆకలి దప్పులు లేని రాజ్యం, కష్టాలు కన్నీళ్లు లేని గొప్ప రాజ్యం. అసలు పరిశుద్ధులు ఎవరున్నారు? దేవుడొక్కడే పరిశుద్ధుడు. నరకం దిశగా ప్రయాణిస్తున్న మానవుని స్థానంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించుటకు ఈ భూలోకమునకు వచ్చెను. ఒక నీతిమంతుని కొరకు ఒకడు మరణించడం అరుదు. యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు, యావత్తు మానవాళి కొరకు మరణించాడు. అన్యాయపు తీర్పులో వీపుపై 39 కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, ముఖంపై రోమా సైనికుల ఒమ్ములు, భుజాన బరువైన గరుకైన సిలువ, చేతులు కాళ్ళలో పదునైన మేకులు, మండుడెండలో ఒకటి కాదు ఎన్నో శ్రమలను మానవుల కొరకు అనుభవించారు. పాపివని గ్రహించి క్షమాపణ కొరకు వేడుకుంటే ఆయన క్షమించి మరణశిక్షను తొలగించి పరలోక రాజ్యంలో నీకు ఆయన కుమారునిగా కుమార్తెగా స్థానం ఇస్తారు. అవునా? అంటే నా పాపభారం అంతా యేసయ్య మోసాడా? నా శిక్షను ఆయన భుజాల మీద మోసాడా? నేనేం చేయాలి ఇప్పుడు? నా పాపాలన్నింటినీ ఒప్పుకొని నా యొక్క పాపాలన్నింటినీ కడిగి యేసు వైపు చూచి ఆయన నామమున నేను మారు మనసు పొంది యేసుని నమ్ముకుంటే అప్పుడు నేను చేసిన పాపాలన్నింటినీ దేవుడు తొలగిస్తాడు. ఇదే మంచి వార్త. దేవునికి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవునికి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మా యొక్క కృపగల తండ్రి, నీకు శ్రేష్టమైన నామమునకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోండి తండ్రి ప్రభువా, లోకం అనుకుంటూ తండ్రి ప్రభు యేసయ్యా, లోక అలంకారాలకు తండ్రి ప్రభువా, లోక స్నేహాలకు తండ్రి ప్రభువా బానిసనై తండ్రి ప్రభువా, నీకు ఎంతో ఘోరమైన సిలువ గాయాన్ని రేపి ఉన్నాను తండ్రి ప్రభు యేసయ్యా. అందు నిమిత్తమా ప్రభువా మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభువా. నీ వైపు తిప్పుకోండి తండ్రి ప్రభువా. ఈ యొక్క లోక ఆశలను, లోక అలంకారాలను వదులుకొని నీ వైపు చూస్తూ, నిన్ను మాత్రమే వెతుకుతూ, నీ వైపు సాగుతూ నడుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి. ఆమేన్.